హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త, సింహాచలంలో ఘోర ప్రమాదం, 9 మంది కన్నుమూత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఏం జరిగింది ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక చందనోత్సవం వేళ సింహాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. ఆలయం వద్ద కొత్తగా నిర్మించిన గోడ కూలి 9 మంది మృతి చెందారు. మృతుల్లో 2 మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఎన్డీఆర్ఎఫ్ అలాగనే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. మృతదేహాలను కేజీఎస్కు తరలించారు. భారీ వర్షానికి గోడ కూలినట్లు తెలుస్తుంది. పదుల సంఖ్యలో గాయపడినట్లు సమాచారం. మరణాల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. ఇక ఈ దుర్ఘటన బాధాకరమని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సింహాచలం ప్రమాద ఘటనలో సహాయక చర్యలను హోంమంత్రి వంగలపూడి అనిత పర్యవేక్షిస్తున్నారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం ఎలా జరిగిందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. భక్తులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కోరారు.